ఆ జిల్లాలో సీనియర్ నేత అయిన రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రి పదవులు అనుభవించిన అనుభవం ఉన్న ఆ నేత రాజ్యసభకు కూడా వెళ్ళి వచ్చారు. ఆ క్రమంలో కండువాలు మార్చేస్తూ అన్ని పార్టీలు కూడా తిరిగేశారు. ఇక ఇప్పుడు ఎక్కడ తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారో తిరిగి అదే గూటికి చేరుకున్నారు. సొంత ప్రయోజనాల కోసం పదవుల కోసం ఏ పార్టీలో చేరడానికైనా వెనకాడరు అన్న పేరుంది సదరు నేతాస్త్రీకి. ఇంతకు ఎవరా నేత అంటారా? మీరే చూడండి. సి రామచంద్రయ్య ఉమ్మడి కడప జిల్లాలో సీనియర్ పొలిటీషియన్. ఎన్టీఆర్ నుంచి జగన్ వరకు అందరినీ చూసిన పాతతరం పొలిటికల్ లీడర్. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయిలో పదవులు అనుభవించిన చరిత్ర ఆయనది. అన్ని ప్రజల కోసమే అంటారు, కానీ ఎక్కడ ప్రజల్లో కనిపించరు. టీవీలో మాత్రం అనర్గళంగా మాట్లాడేస్తుంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో తనదైన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నించే తెలివైన పొలిటీషియన్. ఆ క్రమంలో మొన్నటిదాకా వైసీపీలో ఉండి చంద్రబాబుపై ఒంటికాలుపై లేచి విమర్శించిన రామచంద్రయ్య తాజాగా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడంపై తెలుగు తమ్ముళ్లు విస్తుపోతున్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఉంటూ ప్లేట్ ఫిరాయించడం వెనుక కారణం ఏంటా అని అంతా విస్తుపోతున్నారు. సి రామచంద్రయ్య పాతతరం పొలిటీషియన్ అయినా మారుతున్న పొలిటికల్ ట్రెండ్ కి అనుగుణంగా రంగులు మార్చేస్తారని అంటుంటారు ఆయన సన్నిహితులు. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడప సెగ్మెంట్ నుంచి టీడీపీ తరపున గెలిచి రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమ మంత్రిగా పనిచేశారు. తర్వాత 2 సార్లు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలం పాటు టీడీపీలో కొనసాగుతూ అనేక కీలక పదవుల్లో కొనసాగిన రామచంద్రయ్య ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రి పదవి కూడా దక్కించుకోగలిగారు. 2018లో వైసీపీలో చేరి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా ఇంకా పదవి కాలం ఉన్నా సడన్ గా టీడీపీలో చేరడం వెనుక చాలా లెక్కలే వేసుకున్నారట ఆయన. కుమారుడి భవిష్యత్తు కోసం టీడీపీలో చేరినట్లు తెలుస్తుంది. రాజంపేట నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం అధికంగా ఉండడం తన కొడుక్కి కలిసి వస్తుందన్న అంచనాతో అక్కడి ఎమ్మెల్యే టికెట్ కోసం ఒప్పందం చేసుకున్న ఆయన తిరిగి సైకిల్ ఎక్కారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజంపేటలో అరడజను మంది టీడీపీ నేతలు టికెట్ రేసులో కనిపిస్తున్న తరుణంలో రామచంద్రయ్య ఎంట్రీ ఎలాంటి ప్రభావం చూపుతుందో, ఆయన ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.